అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు కానీ, లేదంటే ఒక ఆర్టిస్ట్ కెరీర్ని చూసుకున్నప్పుడు కానీ, నో చెప్పే లగ్జరీ అనేది అస్తమానం ఉండకపోవచ్చు, దొరకపోవచ్చు ఆ ఛాన్స్. సో దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు? లగ్జరీ అంటే ఒకటి మీ పర్సనల్ టేస్ట్ ఒకటి ఉంటుంది. ఏం చేయాలి, ఎలా కనబడాలి, ఏది చేస్తే మనం హ్యాపీగా ఉంటాము. అంటే ఈ ప్రొఫెషన్కి వచ్చింది నచ్చి ఇష్టపడి వచ్చాం. అలాంటప్పుడు ఇష్టం లేని పని ఎందుకు చేయాలి? సింపుల్. అండ్ రెండు, బేసిక్గా ఖర్చులు పెరుగుతాయి, లేకపోతే అవసరాలు మారుతూ ఉంటాయి. కాబట్టి అవి తగ్గించుకోగలిగితే నో చెప్పడం ఈజీ. అండ్ నచ్చని పని ఎంత పెద్దది వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది డే అది చేసి ఇంటికి వెళ్ళినప్పుడు నిద్ర పట్టినప్పుడు, అది డబ్బు ఎక్కువ ఇచ్చినా కూడా మనకు సంతోషాన్ని ఇవ్వనప్పుడు అది చేసి అర్థం లేదనిపిస్తుంది. అంటే అది ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ చూసుకోకుండా ఇలాగా ఒక ఫెయిత్ఫుల్గా ఉండాలి టు యువర్ సెల్ఫ్ అనేది థాట్ ప్రాసెస్ ఇస్ ఫైన్. కాకపోతే అది అన్నిసార్లు పాటించడం కూడా అంత ఈజీ కూడా కాదు, అది ఇంపాసిబుల్. అప్పుడు మనం ఖర్చులు తగ్గించుకోవడం కూడా సంపాదించినట్టే లెక్క. ఈ థాట్ ప్రాసెస్ ఎలాగా ఫ్రమ్ ద అప్బ్రింగింగ్ ఇదంతా? అంటే వ్యవసాయం చేసిన ఫ్యామిలీయే కదా బిగినింగ్లో. అప్పుడు బేసిక్గా వ్యవసాయంలో ప్రతి పంట లాభం రాదు. అక్కడి నుంచే ఈ డిసిప్లిన్ ఉండింది, ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి, అవసరమైన వాటికి ఎంత పోవాలి, అవసరం లేని వాటిని ఎలా తగ్గించుకోవాలి, అలాగా అప్బ్రింగింగ్లోనే అలవాటైంది. సినిమాకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నాటకం నుంచి వచ్చాను. నాటకంలో కూడా డబ్బేం ఉండదు. అక్కడ కూడా సేమ్ పర్ఫార్మెన్స్లో ఇవి ట్రావెల్ వీటిలో పెద్దగా సర్వైవ్ అవుతాం అంతే. అక్కడ కూడా అలాగే డిసిప్లిన్ అలవాటైంది. అది సినిమాలో కూడా అలవాటైంది. అది పిసినారితనం కాదు, డిసిప్లిన్. అదే అంటే ఒక్కోసారి దానికి పిసినారితనం అని అంటారు కానీ కాకపోతే అది ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ అసెస్మెంట్ కూడా అనొచ్చు.